అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక నిందితుడిగా గుర్తించిన ఏసీబీ అధికారులు రాజీవ్‌ని అదుపులో తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జోగి రాజీవ్, అగ్రిగోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్మాల్ జరగలేదని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తన తండ్రి మీద కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్నారు. మరోవైపు జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తన తండ్రి మీద కక్షతోనే తనను అరెస్ట్ చేశారని జోగి రాజీవ్ ఆరోపించారు. అందరూ కొన్నట్టే తాము భూములు కొనుగోలు చేశామని చెప్పారు. అగ్రిగోల్డ్ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని జోగి రాజీవ్ చెప్పారు. తమ మీద ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జోగి రాజీవ్ విమర్శించారు. మరోవైపు అగ్రిగోల్డ్ భూములు ఆల్రెడీ అటాచ్ లో ఉన్నాయని, అటాచ్మెంట్ లో ఉన్న భూమిని ఎవరైనా కొంటారా అని జోగి రమేష్ ప్రశ్నించారు. కక్ష ఉంటే తనమే తీర్చుకోవాలని, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తారా అంటూ నిలదీశారు. తప్పు చేస్తే ఉరేసుకుంటానని జోగి రమేష్ ఛాలెంజ్ చేశారు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మీద ఏకంగా అగ్రిగోల్డ్ యాజమాన్యమే ఫిర్యాదు చేసింది. అగ్రిగోల్డ్ డైరెక్టర్ల భూమిని జోగి రమేష్ కబ్జా చేశారని హైకోర్టును ఆశ్రయించింది. తమ భూమిని కబ్జా చేసేందుకు రికార్డులు తారుమారు చేశారని, సర్వే నంబర్లు మార్చేసి కొనుగోలు చేసినట్టు దొంగ పత్రాలు సృష్టించారని పిటిషన్‌లో పేర్కొంది అగ్రిగోల్డ్ యాజమాన్యం. ఈ నేపథ్యంలో విజయవాడ అంబాపురంలో అగ్రిగోల్డ్ డైరెక్టర్ల పేరిట ఉన్న భూమిని అటాచ్ చేసింది సీఐడీ. ఇదే భూమిని గతంలో కొనుగోలు చేసినట్టు దొంగ పత్రాలు సృష్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జోగి రమేష్. ఈ వ్యవహారంలో ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. అటాచ్ చేసిన భూముల విషయంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన సీఐడీ 9 మంది మీద ఏసీబీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా జోగి రమేష్ కుమారుడు రాజీవ్, ఏ2 గా జోగి సోదరుడు వెంకటేశ్వరరావు ఉండగా మరో 7 ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో అడుసుమిల్లి మోహన్ రామదాసు, వెంకట సీతామహాలక్ష్మి, సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, విజయవాడ రూరల్ తహసీల్దార్ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసులో మరిన్ని అంశాలతో ముందుకెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో జోగి రమేష్ బెయిల్‌ని ఆశ్రయిస్తూ, తన కొడుక్కి, తనకి బెయిల్‌ని ఆశ్రయిస్తూ ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. త్వరలోనే ఈ బెయిల్ ఖచ్చితంగా వస్తుంది అని జోగి రమేష్ సంబంధించినటువంటి వర్గాలంటున్నాయి. సో, దీన్ని మీరెట్లా చూస్తారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో జోగి రమేష్, అట్లాగే జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ యొక్క అరెస్ట్ వ్యవహారం మీ దృష్టిలో దీన్ని ఏ రకంగా చూస్తారు? ఎందుకంటే జోగి రాజీవ్ గాని, జోగి రమేష్ గాని ఏమంటున్నారంటే అగ్రిగోల్డ్ భూములు ఆల్రెడీ లిటిగేషన్‌లో ఉన్నాయి. అట్లాంటి భూముల్ని మేమెందుకు కొంటాము? మాకంత కర్మేం పట్టిందని ఆయన అంటుంటే, జోగి రాజీవ్ ఏమో ఇందులో ఎటువంటి గోల్మాల్ జరగలేదు. అందరూ కొన్నట్టే మేము కూడా భూములు కొన్నాం అగ్రిగోల్డ్‌లో అనేసి వాళ్ళంటున్నారు. అయితే ప్రభుత్వం గాని, సీఐడీ తరఫున ఉన్నటువంటి వాదన ఏంటంటే అగ్రిగోల్డ్‌లో ఏదో థింగ్స్‌ని బెటర్ చేస్తాము, సరి చేస్తాము అనేటువంటి అంశంతో ఆల్రెడీ లిటిగేషన్‌లో ఉన్నటువంటి భూములన్నీ అత్యంత తక్కువ ధరకి జోగి రమేష్ కాజేశారని, అంటే తక్కువ ధరకి కొనుక్కున్నారని, తన పేరు మీద కాకుండా తన కొడుకు పేరు మీద ఈ భూములన్నీ కూడా ఆయన పర్చేజ్ చేశారంటూ సీఐడీ యొక్క ప్రధాన ఆరోపణ. ఇందులో బెయిల్ వస్తుందా? రాదా? బెయిల్ రాబోతోందా? రాదు? వచ్చే అవకాశం లేదా? మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కరెక్ట్‌గా మీరు ఏమనుకుంటున్నారు? యెస్ బెయిల్ లేదా నో బెయిల్ అని మీరు కామెంట్ చేయండి. చూద్దాం ఏం జరుగుతుందో.